సూపర్ 8 లో మరో పోరుకు సై అంటోంది టీమిండియా. ఈ నెల 22న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న భారత్ తన తదుపరి పోరుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. రేపు జింబాబ్వేతో చెన్నై వేదికగా తలపడనుంది. ప్రస్తుత వరల్డ్ కప్లో భారత్కు సెమీస్ అవకాశాలు సజీవంగా నిలవాలంటే రేపు జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో 76 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో నెట్ రన్ రేట్ -3.58కి పడిపోయింది. ఈ ఒక్క ఓటమితో భారత సెమీస్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు ఇదే గ్రూప్లో ఉన్న వెస్టిండీస్ జింబాబ్వేను మట్టి కరిపించింది. 107 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. గ్రూప్లో టాప్ ప్లేస్కు చేరుకుంది. ఈ పరిణామం భారత సెమీస్ ఆశలను మరింత కష్టంగా మార్చింది. దీంతో సూర్యసేన ఆశలన్నీ రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ పైనే ఉన్నాయి. చెన్నై చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో తాడో పేడో తేల్చుకోనుంది టీమిండియా. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా భారీ రన్ రేట్తో గెలిస్తేనే విండీస్తో జరిగే చివరి మ్యాచ్ గెలిచి సెమీస్కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే భారత సెమీస్కు వెళ్లాలంటే జింబాబ్వే వెస్టిండీస్ను భారీ తేడాతో ఓడించడమే కాదు, విండీస్ను సౌత్ ఆఫ్రికా ఓడించాలి. అలాగే జింబాబ్వేను కూడా దక్షిణాఫ్రికా ఓడించాలి. అప్పుడే టీమిండియాకు లైన్ క్లియర్ అవుతుంది. సూర్యకుమార్ సేన సెమీఫైనల్కు వెళుతుంది.